హలో హాయ్. ఇండియన్ హిస్టరీ మీరు చదివేటప్పుడు ఒక అంశాన్ని గమనించింటారు. చిట్ట చివరి హిందూ చక్రవర్తిగా హర్షవర్ధన్ని పేర్కొంటారు. ఈ హర్షవర్ధనుడి గురించి చాలా డెప్త్గా లోతైన అంశాలు ఎగ్జామ్స్లో ఇస్తున్నట్టుగా మీరు ఈ పాటికే గ్రహించారు. దిస్ ఈస్ డాక్టర్ గోపాల్జీ ఫ్రమ్ శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ క్యాంప్. మిత్రులారా, నేను మీతో మాట్లాడేటువంటి ఒక అంశం ఏంటంటే, హర్షుడు బౌద్ధ మతాన్ని అవలంబించాడు, అనుసరించాడు, చాలా దానికి చాలా బూస్ట్ ఇచ్చాడు, ప్రోత్సాహం ఇచ్చాడు అని అంటారు. కానీ ఎగ్జామ్స్లో ఒకసారి గతంలో గ్రూప్ 1 అనుకుంటాను ఏమని పెట్టి ఇచ్చాడు అంటే, హర్షుడు మొదట శైవ ఆరాధకుడు అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఇది కరెక్టా కాదా అన్నాడు. నిజమే, హర్షుడు మొదట శైవ ఆరాధకుడు, ఆ తర్వాత బౌద్ధ మతాన్ని విశేషంగా అభిమానించాడు, ముందుకు తీసుకెళ్ళాడు. అయితే ఈ విషయం మనకు ఎలా తెలిసింది? ఆ పాయింట్ మనం ట్రిగ్గర్ చేస్తే జనరల్ స్టడీస్ మనం గొప్పగా చదివినట్టుగా ఉంటుంది, ఇండియన్ హిస్టరీని చాలా అర్థం చేసుకున్నట్టుగా ఉంటుంది. ఆ శాసనం బన్సీ కేరా శాసనం ఉత్తరప్రదేశ్లో లభ్యమైంది మిత్రులారా. బన్సీ కేరా శాస్త్రంలో హర్షుడు శైవ ఆరాధకుడని స్పష్టంగా చెప్పబడి ఉంది. ఇలాంటి విషయాలను మనం ముందు షార్ట్స్లో నేర్చుకుందాం. సబ్స్క్రైబ్ శ్రీ మేఘనా థింక్ ట్యాంక్.